నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల ఆగడాలకి కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏంటి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా ఎన్నికల ఆగడాలు ఆగట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ ఆగడాలకి చెక్ పెట్టబోతోంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏంటి ఆ నిర్ణయం? చెక్ పెట్టడానికి ఏం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం? సో ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నాడు అనే దాని మీద కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకొని ఉంటుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే నరేంద్ర మోడీ సభ జరిగింది. నరేంద్ర మోడీ సభకి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరిగింది, సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వలేకపోయారు అనే దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది. దాని మీద ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయము జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్నటువంటి కొన్ని అతిక్రమిస్తూ, ఎన్నికల కోడ్ని అతిక్రమిస్తూ చేస్తున్నటువంటి పనులకి చెక్ పెడుతుందేమో అనేటువంటి ఒక ఆశ అయితే ఇప్పుడు విపక్షాల్లో కనిపిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వల్ల సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని పరిశీలకులుగా రాష్ట్రానికి పంపిస్తూ ఉంది. ఆల్రెడీ వాళ్ళని కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ మీటింగ్లో కూర్చోబెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో, వాటిని ఏ విధంగా కంట్రోల్లో తీసుకురావాలి అనే దాని మీద వాళ్ళతోటి మాట్లాడింది. వచ్చే వారం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టబోతున్నారు. సో వాళ్ళు ఎవరెవరంటే 1987 బ్యాచ్కి చెందినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా 87 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్. అలాగే ఈయన పరిశీలకుడు. అలాగే 1984 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ మిశ్రా ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా. ఈయనేమో ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా అంటే పోలీసులు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు అనే దాని మీద పరిశీలించడానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 84 బ్యాచ్కి సంబంధించినటువంటి దీపక్ మిశ్రాను అపాయింట్ చేసింది. సాధారణ పరిశీలకుడిగా రామ్ మోహన్ మిశ్రాను అపాయింట్ చేసింది. ఇక 1983 బ్యాచ్కి చెందినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నీనా నిగమ్ ఈమెని ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా నియమించింది. ఖర్చులకు సంబంధించి ప్లస్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచుతున్నాడు, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాడు, వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని వీటన్నిటికీ ఒక సపరేట్గా ఒక పరిశీలకులు. అంటే 3 పరిశీలకులు, సీరియస్ పరిశీలకులు. అందులో పోలీసుల వ్యవహరిస్తున్న తీరు మీద అబ్జర్వ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశీలకులను పంపిస్తున్నారని అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఎంత సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం ఉంది అనే దానికి నిదర్శనం ఈ డెసిషన్. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి డెసిషన్. ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే నరేంద్ర మోడీ వచ్చి చిలకలూరిపేట సభ వెళ్ళిపోయిన తర్వాత, సభ ముగిసిన తర్వాత అసలు పరిణామాలు ఏంటి అనేది, అసలు ఎందుకు భద్రతా వైఫల్యం జరిగింది అనే దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలోనే ప్రకాశం జిల్లాలో ఒక అతన్ని హత్య చేశారు, ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం. అలాగే నంజాల్లో ఒక మైనారిటీని హత్య చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేశారు. అలాగే పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ కార్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు, రాళ్ళు దాడి చేశారు, నుజ్జు చేశారు, ధ్వంసం చేశారు ఆ కార్ని. ఈ 3 సంఘటనలు ఎప్పుడు జరిగినాయి? కూటమి ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ సభ జరిగిన 24 గంటల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ 3 సంఘటనలు ఒక ఉదాహరణ. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు అక్కడ మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రచారానికి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ తమ్ముడిది వ్యవసాయ పొలంలో పంటని తగలబెట్టారు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తావా నువ్వు అని చెప్పి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంటను తగలబెట్టారు, భారీగా నష్టం చేశారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న జరిగింది ఏంది, ఒక ముస్లిం మహిళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత చెప్పు తీసుకొని కొట్టాడు మహిళని. ఎందుకు కొట్టాడు అని అంటే అతనేదో 10 మందిని తీసుకురామంటే 15 మందిని ప్రచారానికి తీసుకొచ్చిందని చెప్పి చెప్పు తీసుకొని కొట్టాడు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో కానీ ఇలా. ప్లస్ ఎవరైతే ఎస్పీలుగా ఉన్నారో ఐపీఎస్ వాళ్ళు కొంతమంది జేపీఎస్లుగా వ్యవహరిస్తున్నారు, జగన్ పోలీస్ సర్వీసులుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది. వాళ్ళని కట్టడి చేయటం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క వల్ల కావట్లేదు, సామర్థ్యం సరిపోవట్లేదు రాష్ట్ర ఎన్నికల సంఘానికి. కాబట్టి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ని, అందులో 2 మిశ్రాలు అంటే మామూలు విషయం కాదు, చాలా సీనియర్ ఆఫీసర్స్. వీళ్ళు ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే వ్యయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కంటైనర్లు దింపారు డబ్బులు అనేది వినిపిస్తుంది కదా ఇప్పుడు. అసలు మొన్న సీఎం ఆఫీస్ కంటైనరే డబ్బుల కోసం అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కంటైనర్లు కాస్త ఎటు వెళ్తాయి? ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్లను పెట్టుకొని పెన్షన్లు ఇచ్చే సమయంలోనే, ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే సమయంలోనే అదనంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లకి నోట్లు కూడా పంచండి అని చెప్పి పెద్ద ఎత్తున తరలిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లో రకరకాల గిఫ్ట్లన్నీ కూడా స్టాక్ చేసి పెట్టున్నారనేది ఫోటోలతో సహా బయటపడింది. అలాగే గిఫ్ట్లు, అనేక మంది గిఫ్ట్లు ఇస్తున్నారు, వాలంటీర్లను పిలుస్తున్నారు, వాలంటీర్లను పిలిచి వాళ్ళ చేత మొత్తం గిఫ్ట్లను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని కట్టడి చేయడానికి గృహసారథుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారో రాబోయేటువంటి రోజుల్లో అని ఒక అవగాహన ఉన్నటువంటి ఎన్నికల కమిషన్. అలాగే ప్రతి బూత్కి 10 నుంచి 15 మందిని కొంతమంది టీంని ఏర్పాటు చేసి అక్కడ హింసాత్మకమైనటువంటి సంఘటనలు చేయడానికి కూడా అవసరమైతే సన్నద్ధమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఏపీలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులని పంపిస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు సమూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అనేక మంది ఎస్పీలు, డీజీపీ కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికే నివేదిక రాష్ట్ర ఎన్నికల సంఘం పంపించింది, ఒక నివేదిక. ఆ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక 2 ఎస్పీలను అయితే మోడీ రాక సందర్భంగా జరిగినటువంటి శాంతి భద్రతల విషయం వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వీటన్నింటినీ కనుక గమనిస్తే విపక్షాల మీద దాడులు చేస్తున్నారు, అధికార పక్షం మీద దాడులు కాకుండా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు డబ్బులు పంచడానికో, చీరలు పంచడానికో, శారీలు పంచడానికో, లేదంటే గిఫ్ట్లు పంచడానికో సహకరిస్తున్నారు అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొంతమంది పోలీసులు. సో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి సంచలనమైన నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, కోడ్ అమల్లో ఉంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి మొత్తం కంప్లీట్గా 100కి 100% అండర్లోకి తీసుకొని యంత్రాంగాన్ని నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ ముగ్గురు ఐఏఎస్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్ రాజ్యం, జేపీఎస్ల వ్యవహారం ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఆగడాలని అరికట్టడం కోసం వాళ్ళకి వాటికి చెక్ పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం 3 రిటైర్డ్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారులను పంపించబోతోంది అని చెప్పేసి అని అంటున్నారు ఐఏఎస్ అధికారులు ఏపీకి. సో మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఎంతవరకు ఆగడాలని చెక్ పెడతారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.